ఒక విఎఫ్ఎక్స్ రాజమౌళి గారు హ్యాండిల్ చేసినట్లుగా వేరే డైరెక్టర్స్ హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే ద నాలెడ్జ్. సో ఆ 40 days చిన్న పిల్లవాళ్ళలాగా ఒక బుక్ షార్ప్లీ బై 10 o'clock రాజమౌళి గారు వచ్చి కూర్చొని till to 4:30 he used to be in a class. మల్టీమీడియాను కూడా ఏఐ ఏమన్నా డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా? భయంకరంగా చేసిందండి. ఒంగోలు నుంచి కొంతమంది చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో దే ఆర్ క్రియేటింగ్ వీడియోస్ విత్ జస్ట్ ఫోన్ అనమాట. టూల్స్ కానీ ఇవన్నీ కొత్త కొత్తవి వస్తూ పోతూ ఉంటాయండి, కానీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాట్ మేక్స్ యూ స్ట్రాంగర్. సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత ద బడ్జెట్ హాస్ గ్రోన్ అప్ అండ్ దే స్టార్టెడ్ Makuta VFX and all the 16 of the students are taken inside the company. Artist every day, from a single click of a photograph to the video that he is making, he can able to post it, he can able to show it, he can able to motivate many other souls of like-minded people. That plays a vital role. ఆ సాటిస్ఫాక్షన్ మించింది రెండోది ఉండదండి. ఇప్పటి వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి రాదు, బట్ వీ మేక్ దెమ్ టు ప్రాక్టీస్. When they practice, they become perfection. Hi guys, I am Krishna and welcome to Career Talks with FLM. సో బేసిక్గా కెరీర్ టాక్స్ అంటే ఏంటి అంటే ఒక కెరీర్కి సంబంధించి ఒక డొమైన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటూ వస్తాం. అందులో భాగంగా ఈరోజు మన కెరీర్ వచ్చేసి మల్టీమీడియా. సో చాలామంది నన్ను కలిసే స్టూడెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు, అన్న నాకు మల్టీమీడియా సైడ్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, కానీ అటువైపు కెరీర్ పర్సూ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇంట్లో ప్రెషర్ వల్ల, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఒక ఆన్సర్ అయితే దొరకబోతుంది. బికాస్ ఐఎమ్ విత్ ది ఎండి అండ్ ఫౌండర్ ఆఫ్ IACG, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, మిస్టర్ రామకృష్ణ గారు. సో ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ హిమ్. సో ఆయన మాటల్లోనే ఆయన ఇంట్రడక్షన్ ఒకసారి వినేసిన తర్వాత విల్ గో ఇన్ టు ద పాడ్కాస్ట్ అండ్ వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. నమస్కారం. హాయ్. సో please give us a brief introduction about your journey before starting IACG. So basically I'm a graduate from BITS Pilani. I started my journey as an intern in Pentamedia and Pentasoft Technologies, which is in Chennai. So that's the first MNC company where they used to send people for international placements. Like they used to train on IBM mainframes, AS400, very advanced. మనం SGI మిషన్ అంటే ఒక్కొక్కటి 25 lakhs నుంచి 1 crore వరకు ఉంటుందండి. They used to have those missions. It's like a very admiring, and they are into very high-end film making. సో నేను మోషన్ క్యాప్చర్ యూనిట్లో జాయిన్ అయ్యాను. అంటే బాయ్స్ ఇట్లాంటి మూవీస్ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ ఓవర్ దేర్. అలా స్టార్ట్ అయ్యాను. అనుకోకుండా ఇట్స్ అన్ MNC కంపెనీ అండ్ పబ్లిక్ లిస్టెడ్. ఈ Y2K 2000లో దే హ్యాడ్ అన్ ఇష్యూ, పబ్లిక్ లిస్టెడ్. సో దట్స్ హౌ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ Pentasoft and Pentamedia in Hyderabad. సో ఆ టైంలో ఐ హ్యాండిల్డ్ అంజీ, ఒకడు త్రినేత్రం, జానీ, పల్లాద్ బ్రహ్మనాయుడు, సింహాద్రి, ఠాకూర్ అలాగ ఎంటర్ అయ్యాను. సో ఇన్ 2002 we thought to start IACG with a vision of creating creators, full-time graduation program. But it took me almost 3 years to convince AICT, JNTU, State Council of Higher Education why it is a 4 years full-time graduation. అప్పట్లో అన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉండేవాళ్ళు, అంటే 3 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి ఇన్స్టిట్యూషన్స్లో ఉండేవి. సో బట్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్స్ అ రెగ్యులర్ డిగ్రీ. బట్ ఆఫ్టర్ 3 years in 2006 we got an accreditation from JNTU under an industry collaboration. So that's how our career of IACG has started. సో బేసిక్గా అసలు మల్టీమీడియా అంటే ఏమేమి డొమైన్స్ ఉంటాయి అందులో? మల్టీమీడియా దాంట్లోనే ఉందండి. అది విజువల్లీ, it could be of an image, audio, video, it could be of any graphics oriented, anything that we can create in CG. ఇప్పుడు మనకి మార్నింగ్ లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు ప్రింట్ మీడియా ఇస్ ఎసెన్షియల్, యాజ్ వెల్ యాజ్ everyone are sniping through their WhatsApp, Instagram and YouTube and other things. So content making, so content editing నుంచి, audio నుంచి, everything is there. సో మా దగ్గర వచ్చేసరికి యానిమేషన్, VFX, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో దీస్ ఆర్ ద స్పెషలైజేషన్స్, అంటే వీ డివైడెడ్ సో ఫార్. అలా ఉంటుంది.
సో బేసిక్గా మేము విల్ బి డీలింగ్ విత్ మెనీ స్టూడెంట్స్ అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సో ఆ స్టూడెంట్స్ చాలామందికి ఈ వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ స్కిల్స్, గేమ్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్ ఇలా చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. కానీ ఒక స్టీరియో టైప్ మెంటాలిటీ అయితే మన స్టూడెంట్స్లో ఉంది. అంటే స్టూడెంట్స్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు. సో దట్ ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కాదు, ఇది నేర్చుకుంటే కెరీర్ బిల్డ్ అవ్వదు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మేము స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ లైక్ 22 years. వీ ఓన్లీ ఆఫర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇట్ ఇస్ అ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. అంటే నిజంగా కసుండి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ మెయిన్ స్ట్రీమ్. మాది కాలేజ్ మార్నింగ్ 9-9:30కి స్టార్ట్ అయితే స్టూడెంట్స్ విల్ కీప్ హ్యాంగింగ్ అవుట్ టిల్ అప్ టు 9-9:30 మిడ్ నైట్ అండ్ సర్టెన్ టైమ్స్ లైక్ 24 hours చేసేవాళ్ళు. ఇది ఇంట్రెస్ట్గా చేసేదండి. ఏదో మనం చదవాలని ఎగ్జామ్ కోసము పుస్తకం చదివి రాసేది కాదు. ఇట్స్ అంటే పేరెంట్స్కి తెలియదు. బట్ ఒకప్పుడు నువ్వు ఇది చదివితేనే ఈ ఉద్యోగం అని ఉండేది. బట్ ఇప్పుడు మారిపోయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు ఎక్కడికైనా వెళ్తే నువ్వు ఏం చేయగలవని అడుగుతున్నారు, నువ్వు ఏం చేసావని అడగట్లేదు. అంటే అర్థం ఏంటి? యూ షుడ్ బి స్కిల్డ్. అండ్ నీ ప్యాషన్ని నువ్వు కెరియర్గా మార్చుకోవాలి తప్పితే ఏదో 10 మంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్దాము, నేను కూడా చేద్దాము అలా కాదు. డోంట్ గో బై అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నేను ఒకసారి వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమీర్పేటలో ఐటీ కోర్సెస్ తీసుకునే ఒక స్టూడెంట్ మొహంలో ఎలా అయితే ఉంటుందో అదే ఒక ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ చూస్ చేసుకుని అక్కడ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ నేర్చుకున్న ఒక స్టూడెంట్ మొహంలో ఉన్న ఆనందము అమీర్పేటలో ఉన్న స్టూడెంట్ దగ్గర కనపడదని నాకు అనిపించింది. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. మీ దగ్గర స్టూడెంట్స్ అంతే హ్యాపీగా ఉంటారు ఆఫ్టర్ చూసింగ్ దేర్ ఇంట్రెస్ట్? ఎస్. సో బేసికల్గా కళాకారుడు, ఒక ఆర్టిస్ట్ హూ కెన్ సెల్ హిమ్సెల్ఫ్, సమ్మన్ అంటే టుడే అది ఏదైనా కానివ్వండి, ఏదైనా ఇష్టంగా చేస్తే యూ విల్ కీప్ ఎంజాయింగ్. యూ సీ హ్యాపీనెస్ ఇన్ ద వర్క్ వాట్ యూ డెలివర్. అది హ్యాపీనెస్ దేంట్లో అయినా కానీ, అంటే ఇట్ నీడ్ నాట్ బి ఐటీలో ప్రాబ్లం ఏంటంటే ఒక 100 మందో 1000 మందో కలిసి చేస్తే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వీళ్ళు కూడా చూడలేరు, వేరే వాళ్ళకి చూపించుకోలేరు. ఎప్పుడైతే మనం చేసే పని మనం వేరే వాళ్ళ కోసం చేస్తున్నామో అది మనకు కనిపించట్లేదు, మనకు అక్కడ హ్యాపీనెస్ ఏముంటుందండి? మనకు హ్యాపీనెస్ ఎప్పుడు అంటే ఇయర్ అయిపోయింది, ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది, వేరే కంపెనీ ఎంత ఆఫర్ చేస్తున్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. మిగతా దాంట్లో ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఆర్టిస్ట్ ఎవ్రీ డే ఫ్రమ్ అ సింగిల్ క్లిక్ ఆఫ్ అ ఫోటోగ్రాఫ్ టు ద వీడియో దట్ హీ ఈస్ మేకింగ్, హీ కెన్ ఏబుల్ టు పోస్ట్ ఇట్, హీ కెన్ ఏబుల్ టు షో ఇట్, హీ కెన్ ఏబుల్ టు మోటివేట్ many other souls of like-minded people. That plays a vital role. ఆ సాటిస్ఫాక్షన్ మించింది రెండోది ఉండదండి. సో ఇంకొకటి వచ్చేసి మీ దగ్గరికి జాయిన్ చేయడానికి వచ్చిన పేరెంట్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఎందుకంటే ఎప్పుడైతే ఒక బీటెక్ జాయిన్ అవుతున్నాడో, బీటెక్ ఇన్ మల్టీమీడియా అనేటప్పుడు పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దే హ్యావ్ మెనీ డౌట్స్ ఇన్ దేర్ మైండ్. అంటే మా వాడికి జాబ్ వస్తుందా, మా వాడి కెరీర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం నమ్మి మీ దగ్గర వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్తారు? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా మా దగ్గర అంటే మా వరకు వచ్చే పేరెంట్స్ చాలా వరకు దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే తెలిసి వస్తారు. మాది కొంచెం ఫీజు ఎక్కువ కంపారిటివ్లీ. వీ ఛార్జ్ పర్ ఇయర్ అరౌండ్ 1,60,000. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 2 lakh rupees per annum. ఎందుకంటే ద సాఫ్ట్వేర్స్, ద సిస్టమ్స్ దట్ దే వర్క్ ఈస్ వెరీ హై అండ్ అది తక్కువలో రావు. Sorry for stopping, but still this fees is less than the BTech fees. Yes. I can say. BTech ఏంటండి నార్మల్ ఇంటర్మీడియట్ టు ఎనీ స్కూల్స్ ఫర్ దట్ పర్హాప్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్ మనం కంపేర్ చేయొద్దులే కానీ, బట్ అక్కడ చెప్పేది ఏంటండి ఏదైనా చదివే. కానీ అన్ఫార్చునేట్లీ పేరెంట్కి స్టూడెంట్కి కాస్ట్లీ అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది. మనకి ఎంత చీప్గా ఎక్కడ దొరుకుతుందా అని ఎత్తుక్కుంటూ ఉంటారు. దే కాంట్ అండర్స్టాండ్ దట్ క్వాలిటీ, అన్ఫార్చునేట్. సో ఎనీవే మోస్ట్లీ ఈ ఫీల్డ్లో చాలా తక్కువ ఉన్నాయండి ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ. వీఆర్ ద ఫస్ట్ ప్లేయర్. మా దగ్గరికి వస్తున్నారంటే త్రూ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఎవరినైనా సరే సమ్మన్ హూ ఇస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ఐ వాంట్ టు డూ ఏ గ్రాడ్యుయేషన్, దే రిఫర్ IICG బికాస్ IICG ఈజ్ నోన్ ఫర్ ద బెంచ్ మార్క్ క్వాలిటీ. బట్ పేరెంట్కి జనరల్గా ఇది ఏదైనా సరే పేరెంట్కి కొత్తదనం. వాళ్ళు ఒకటే క్వశ్చన్, మా వాడికి అయిపోతే ఉద్యోగం ఎంత ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది? డెఫినెట్లీ ఐ కాంట్ కంపీట్ విత్ IT ఇండస్ట్రీ.
ఐ కాంట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్. మీకు మినిమం 6 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు వస్తాయని నేను చెప్పను, 20 లక్షలు వస్తాయని చెప్పను. బట్ మా స్టూడెంట్కి ఎవరికైనా సరే మినిమం ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 22 to 25. ఈ సంవత్సరము ద హైయెస్ట్ వాట్ వీ గాట్ ఇస్ లైక్ 45,000 per month. 45,000 అంటే ఆన్ అన్ యావరేజ్ లైక్ 6 lakh rupees ఆర్ 5.5 lakh rupees. ఆఫ్ కోర్స్ 6 lakh ఈస్ అ గుడ్ నెంబర్. ఎందుకంటే మనకు కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ బీటెక్ అయిపోయిన గ్రాడ్యుయేట్స్కి ఆఫర్ చేస్తుంది. దే ఆర్ ఆఫరింగ్ 3.2 to 2.2 LPA కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ గుడ్ నెంబర్. చాలా ఎంఎన్సీ కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి కానీ ప్లేస్మెంట్లకి సంవత్సరం వెయిట్ చేయాలండి, ఉందా లేదా తెలియదు. బట్ రీసెంట్గా మాది ప్లేస్మెంట్ జరిగినప్పుడు వీ గాట్ అరౌండ్ 24 companies ఫర్ హార్డ్లీ 80 students. ఓకే. సో ఒక్కొక్కరికి 3-4 ఆప్షన్స్. ఇట్స్ వన్ వే గుడ్, వన్ వే బ్యాడ్ ఫర్ ద కంపెనీస్. ఓకే. ఇప్పుడు అందరికీ మంచి వాళ్ళు కావాలి, ఇప్పుడు వాడు జాయిన్ కాకపోతే కంపెనీ ఫీల్స్ బ్యాడ్ అలాగా. బట్ ఎనీవే, సో డూ యూ థింక్ దట్ దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, రైట్? హానెస్ట్గా లేదండి. ఓకే. అంటే ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీకి క్వాలిటీ కావాలి, నాట్ క్వాంటిటీ. క్వాంటిటీ డజంట్ వర్క్ ఫర్ దిస్. దే నీడ్ హైయెస్ట్ క్వాలిటీ. ఓకే. ఓన్లీ క్వాలిటీ కెన్ రిటైన్ అండ్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్. అంటే ప్రతి ఒక్కరు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేయాలి అని అంటారు, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని వస్తారు, కానీ నిజంగా చేయగలరా, వాళ్ళు కష్టపడగలరా అని అనుకుంటేనే దీంట్లోకి రావాలి, లేకపోతే రాకూడదు. సార్, నాకున్న ఒక చిన్న నాలెడ్జ్ ప్రకారం పబ్జీ ఎప్పుడైతే బాగా ఫేమస్ అయిందో గేమింగ్ మీద జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ గేమింగ్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి, గేమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు సార్. అంటే బేసికల్గా గేమ్స్ ఆడటం అన్నది ఒక వీక్నెస్, ఒక వ్యసనం. వాళ్ళకి తెలియకుండానే ఆ టైంకి ఆడకపోతే వాళ్ళ మైండ్ కానీ దే కాంట్ బికమ్ స్టేబుల్. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎడిక్షన్. అది ఆడి ఆడి పడుకోవాలి అంతే. ఇలా ఉన్నప్పుడు హౌ దే కెన్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్. అంటే నేను ఇది లెసన్ చదువుకోవాలి, నేను ఇది కంప్లీట్ చేయాలి, ఒక గేమ్ ఆడదాము ఆ తర్వాత చూద్దాం, ఇంకో గేమ్ ఆడదాము తర్వాత చూద్దాము. పేరెంట్స్కి తెలియదు. అంటే అన్ఫార్చునేట్, వాడు గేమ్ ఆడుతున్నాడా చదువుకుంటున్నాడు అనేది తెలియదు. ఎందుకంటే టుడేస్ వరల్డ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రైవసీ అండ్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అంటే ఇట్లాగ అడిక్షన్ ఉన్న వాళ్ళకి హౌ వీ కెన్ క్యూర్ అన్నది నేను చెప్తాను. సో మాకు వీ మేక్ దెమ్ టు ప్లే గేమ్స్. ఓకే. నాట్ జస్ట్ వన్ గేమ్, ప్లెంటీ ఆఫ్ అదర్ గేమ్స్. దీనివల్ల ఏమవుతుంది తనకి, అంటే వెన్ వీ ప్లే గేమ్స్ వీ డూ అనాలిసిస్. అంటే ఈ గేమ్ వల్ల అంటే ఒక గేమ్ ఆడేవాడికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అంటే లైక్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎమోషన్స్ ఆఫ్ అ గేమ్ ప్లే, గేమ్ డిజైన్ అర్థమవుతుంది. ఆ ఎడిక్షన్ నుంచి మారాలి అంటే వీ మేక్ దెమ్ టు ప్లే డిఫరెంట్ గేమ్స్ అండ్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ల్యాన్ గేమ్స్ అండ్ కన్సోల్ గేమ్స్ వేర్ దే కెన్ మేక్ ఇట్ యాజ్ అ కెరియర్. They can become as a game artist, game designer and game developer. Tanu, if he is creative, we make them as a game artist. If he is logical, we make them as a game developer. That's a lot much demand on that. Ee rendu levu. He is a mediocre and he is a game baga adutunnadante, he becomes a game designer. So and there is one more platform called as game tester. Of course, yeah. So అంటే ఏదో రకంగా దే కెన్ మేక్ ఏ చాయిస్ ఆఫ్ బికమింగ్ టు ద వరల్డ్ ఎకానమీ. సో ఒక గేమర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఇంకొకటి వచ్చేసి మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేటివ్ అయి ఉండాలి మోస్ట్లీ నాకు తెలిసి. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ లేకపోవచ్చు, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ని మీరు ఎట్లాగా వాళ్ళని అవగాహన తెచ్చుకుంటారు? లైక్ వీళ్ళు దీనికి యాప్ట్, వీళ్ళు ఇక్కడ షైన్ అవ్వగలరు అని మీరు ఎలా? సార్, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంకరేజింగ్ క్రియేటివిటీ అని. ఒక ఆర్ట్ చేస్తుంటే ఎందుకురా, పని పాట లేదా, చదువుకో బాగుపడతావు అంటే అలాగా మైండ్ సెట్ పేరెంట్స్కి ఆ ఎన్విరాన్మెంట్ అలా తయారైంది. మా దగ్గరికి వచ్చేటప్పుడు చిన్న ఇంక్లినేషన్ ఉంటే వి స్టార్ట్ విత్ జీరోస్, లైన్స్. అంటే బేసిక్ నుంచి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది.
వి గివ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ కొంచెం డిసిప్లైన్గా కూడా స్ట్రిక్ట్గా ఉంటాం. ఎందుకంటే దట్స్ వేర్ స్టూడెంట్స్ ఫోకస్ విల్ స్టార్ట్. ఇప్పటి వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి రాదు, బట్ వీ మేక్ దెమ్ టు ప్రాక్టీస్. వెన్ దే ప్రాక్టీస్ దే బికమ్ పర్ఫెక్షన్. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మల్టీమీడియా ఐ మీన్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్సో ఏ సబ్ డొమైన్ ఆఫ్ మల్టీమీడియా యాజ్ ఐ గెస్. సో ఫిల్మ్ మేకింగ్లో వాట్ ఆర్ ద థింగ్స్ యూ మేక్ దెమ్ డూ, అంటే ఏమేమి చేపిస్తారు వాళ్ళు? గుడ్ క్వశ్చన్. బేసికల్గా ఫస్ట్ 2 years అందరికీ కామన్గా ఉంటుందండి. జనరల్గా స్టార్టింగ్ స్టూడెంట్ ఏమంటాడంటే, అన్న నాకు ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం, నాకు డైరెక్టర్ కావాలని అని అంటారు. సో డైరెక్టర్ కావాలంటే దే నీడ్ టు మాస్టర్ ఇన్ ఆల్ 24 crafts. బట్ టుడే బై ద టైమ్ అంటే మన అమీర్పేట్ కానీ శ్రీనగర్ కాలనీ చూస్తే 30 మంది ఉన్నారండి అవకాశం అన్నట్లు. అందరికీ అవకాశం వస్తుందా? రాదు. అన్లెస్ అండ్ యు ఆర్ ఏబుల్, అన్లెస్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ కరెంట్ జనరేషన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, యూ కాంట్ ఫిట్ టు టెల్ ఎ స్టోరీ ఓవర్ దేర్. సో ఇప్పుడు రేపు కల్కి ఈజ్ గెటింగ్ రిలీజ్డ్. ఐ మీన్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్. నార్మల్ ఫిల్మ్ మేకర్ చేయలేడు. ఒక విఎఫ్ఎక్స్ రాజమౌళి గారు హ్యాండిల్ చేసినట్లుగా వేరే డైరెక్టర్స్ హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ద నాలెడ్జ్, ఇది సందర్భమో కాదో తెలీదు, బట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఏంట తేడా ప్రతి ఒక్క మనిషికి ఆ వ్యత్యాసం ఉంటుంది, ఆ కన్విక్షన్ టు లెర్న్. మేము వి డిడ్ వన్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ as మిస్టిక్ ఎవల్యూషన్. దాని వీ గాట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. అది చూసి రాజమౌళి గారు హీ పర్సనలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీ కేమ్ పర్సనలీ టు ద క్యాంపస్ అండ్ గ్రీటెడ్ us. అండ్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ ఆన్ ఈగర్. ఆయన ఇంట్లో 3 నెలలు ఉండి ఈగర్ మొత్తం క్రియేట్ చేసామండి. ఆ తర్వాత సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత ద బడ్జెట్ హాస్ గ్రోన్ అప్ అండ్ దే స్టార్టెడ్ మకుటా విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ ద 16 of the students are taken inside the company. ఓకే, గ్రేట్. కంపెనీలో వెళ్ళినప్పుడు వీ హ్యావ్ సారీ నాకు ఫారినర్ పేరు నాకు గుర్తురాట్లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎడూక్స్ ఆర్ సంథింగ్. తన్ని ఒక 40 days వర్క్షాప్ జరిగింది ఆన్ క్రియేటర్. హీఈస్ లైక్ అన్ అడ్వైజర్ ఫర్ వరల్డ్ డిజ్నీ, వార్నర్ బ్రదర్స్. అంటే క్యారెక్టర్ యానిమేషన్ మీద హీఈస్ లైక్ అన్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన్ని తీసుకొచ్చారు. సో ఆ 40 days చిన్న పిల్లవాళ్ళలాగా ఒక బుక్ షార్ప్లీ బై 10 o'clock రాజమౌళి గారు వచ్చి కూర్చొని till up to 4:30 he used to be in a class measuring like a kid. అప్పటికి he made us 9 blockbuster movies, 9 or 7. మకదీరా నుంచి ప్lenty of movies, ప్రతిదీ బ్లాక్ బాస్టర్. కానీ ఒక అంత పెద్ద డైరెక్టరు he became a small kid and he started దాన్ని. అంత కన్విక్షన్, అంత గ్రౌండ్ టు ఎర్త్. టెల్ మీ హౌ మెనీ డైరెక్టర్స్ వుడ్ హ్యావ్ ఇన్ లెర్నింగ్. మనం ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే వీ నీడ్ టు ఎంప్టీ అవర్ బ్రెయిన్ అండ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్ అండ్ వీ నీడ్ టు రియలీ వర్క్ హార్డ్. ఆ వర్క్ హార్డ్ చేయగలిగినప్పుడే వాళ్ళు డైరెక్టర్ కాగలరు, వాళ్ళు ఫిల్మ్ మేకర్ కాగలరు. లేకపోతే అలా కళ్ళకంటూ ఉంటారు కానీ వాళ్ళు కాలేరు. ఇప్పుడు దానికి మేమేం చేస్తామంటే ఇక్కడ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఫస్ట్ 2 years మాకు కామన్ ఉంటుంది, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ 2 years దెన్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ వాట్ దే వాంట్ టు బికమ్. అంటే ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ దెన్ టు ప్రూవ్, అంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేసి చూపించాలి. అండ్ దే లెర్న్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫస్ట్ 2 years itself. And they also witness 3D as well as VFX. So after that, third year again we teach them filmmaking. Fourth year lo we send them to Ramaradu Film School. Endukosu third year they get specialization in everything. At VFX lo then see రేపటి రోజు నాడు మన స్టోరీ చెప్పాలి అంటే, ఫ్యూచరిస్టిక్ స్టోరీ చెప్పాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కెమెరా, యాక్షన్, స్క్రిప్ట్. యూ నీడ్ టు బీ హ్యావింగ్ టూల్స్ and master in the craft of technology, animation, VFX, how to handle them. Because technically if you are not aware, you are con case. You can't tell a story to the world. So మనం ప్రపంచానికి కథ చెప్పాలి అంటే మనం అన్ని రంగాల్లో నిపుణులై ఉండాలి. So third year they do that. Fourth year they go to Ramanadu.
ఓకే and they work along with other diploma students and acting students. అక్కడ ఇంటి ఒక ఎకో సిస్టమ్ ఉంది. అండ్ అక్కడ ఒక సౌండ్ డిజైనర్స్ ఉన్నారు, వీడియో ఎడిటర్స్ ఉన్నారు, అండ్ డైరెక్షన్ మీద మోస్తోని 4.5 lakhs కట్టి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అలానే సినిమాటోగ్రఫర్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి దే పర్ఫార్మ్ అండ్ డూ షార్ట్ ఫిల్మ్స్. వెళ్ళాలి. సో యాజ్ యూ మెన్షన్ అబౌట్ ఈగా, సో అది కాకుండా ఇంకా మీరు వర్క్ చేసిన మూవీస్ ఏమున్నాయి అన్నది ఒకసారి మెన్షన్ చేయండి. చాలా అండి. అండ్ యాజ్ అ మెన్షన్ లైక్ ఇనిషియలీ వీ వర్క్డ్ విత్ అంజీ, వెరీ లాంగ్ టైమ్ బ్యాక్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వి స్టార్టెడ్ విత్ ఇప్పుడు త్రినేత్రం జానీ, పల్లండ్రమణుడు, సింహాద్రి ఠాకూర్, లేటర్ అరుంధతి, మగధీర, కిక్, అదర్స్, ప్రయాణం, మా ఇంట్లో సరైన ఇష్టం. రీసెంట్గా KGF 2 కానీ, నారప్ప కానీ, అంటే బాహుబలి 2. బాహుబలి 2లో కంప్లీట్ ఎలిఫెంట్ యానిమేషన్ వాజ్ డన్ బై అస్. వీఆర్ నోన్ ఫర్ క్రీచర్ యానిమేషన్స్. సో మీరు ఇందులో వర్క్ చేయడం వల్ల ఆబ్వియస్గా ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో లేకపోతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ముందే చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఫిలిమ్స్లో ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వస్తుంది, వేరియస్ క్రాఫ్ట్స్, అంతే అంటారా? అంటే నాట్ జస్ట్ ఫిల్మ్స్ అండి, లైక్ వీఆర్ ఇన్ టు మల్టీ డిసిప్లినరీ. సో మాకు ఫ్రమ్ day 1 వీఆర్ అన్ ఇండస్ట్రియల్ అకాడమీ. అంటే మాకు కంపల్సరీగా ప్రొడక్షన్ ప్యారల్గా జరుగుతుంటుంది అకాడమీ. ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి వీ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ప్రొడక్షన్. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే ఒక కాలేజ్లో ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ABC బాగా చెప్పగలరు, స్టూడెంట్స్ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళు చెప్తే దే ఆర్ టాప్ నాచ్ ఫ్యాకల్టీ మెంబర్స్. బట్ కెన్ దే డూ ప్రొడక్షన్? నో, బికాస్ దే డింట్ హ్యాడ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్. ఆ సబ్జెక్ట్స్ వేరు, ఆ ఫీల్డ్ వేరు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్, దీస్ ఆర్ లైక్ కంప్లీట్లీ స్కిల్ ఓరియంటెడ్. ఇప్పుడు అన్లెస్ అంటిల్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ ప్రొడక్షన్ ఓరియంటెడ్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టీచ్. ఇప్పుడు నేను RRRకి చేసాం, టైగర్ సీన్ చేసాం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్. సో ఐ హ్యావ్ దోస్ ఎక్స్పర్టైజ్, దట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ వర్క్ ఫర్ AAA క్వాలిటీ గేమ్స్. ఇప్పుడు నేను గేమ్స్ చేయబట్టి నేను గేమ్స్ మీద టీచ్ చేయగలుగుతాను, లేకపోతే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే వీ ట్రైన్ వెరీ లిటిల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ అండి. వి టేక్ ఓన్లీ 80 admissions a year. సో మాకు ఎడ్యుకేషన్ అన్నది ఇట్స్ నాట్ అ బిజినెస్ మోడల్. వీ మేక్ మనీ త్రూ ప్రొడక్షన్, అండ్ వెన్ స్టూడెంట్స్ వర్క్ ఆన్ ప్రొడక్షన్ దే గెట్ పెయిడ్. ఇట్స్ నాట్ లైక్ అన్ ఇంటర్న్షిప్. నేను పని చేసినా పని చేయకపోయినా సరే నెలకి ఇంత స్టైఫండ్ అని కాదు. ఎవరు ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత దే గెట్ పెయిడ్, అండ్ దే గెట్ దట్ లైవ్ ఎక్స్పీరియన్స్, అండ్ ద థ్రిల్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ దెమ్ మోర్ దాన్ ఎనీ 3 to 4 years experience in the market. That's how top-notch companies come over here and recruit from us. సో అన్న ఫన్నీ నోట్ అడగాలనుకుంటున్నా జస్ట్, ఇప్పుడు మీరు బీటెక్ అండ్ ఎంటెక్ ఆఫర్ చేస్తున్నారు నా యాక్చువల్లీ సార్ మేము స్టార్ట్ చేసినప్పుడు JNT కింద స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ as BTech in Multimedia. In 2009 it is renamed as BMM, Bachelor of Multimedia. In recent times లో మిగతా కాలేజ్తో పాటు we joined JNFU, Jawaharlal Nehru Finance and Architecture University. Now it is called as BA Honors in Multimedia. అలానే MA Honors in Multimedia. సో ఇప్పుడు మా బీటెక్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఉంటాయి? ఎవ్రీథింగ్ ఓకే, సర్వసాధారణ. సబ్జెక్ట్ అయిన తర్వాత యూనివర్సిటీ సెమిస్టర్ ప్యాటర్న్ ఉంటుంది. బ్యాక్లాగ్స్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మా దగ్గర, బికాస్ దే లర్నింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అనుకోవచ్చు. అండ్ వీ గివ్ మెరిట్ స్కాలర్షిప్స్. అది మా జేబులో నుంచి ఇచ్చేవండి, గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఎవరైతే బాగా చదువుతున్నారో బై డిఫాల్ట్ వాళ్ళకి 10% నుంచి 30% వరకు వీ గివ్ మెరిట్ స్కాలర్షిప్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో నాకున్న డౌట్ ఏంటి అంటే, లైక్ నాకు కావచ్చు, ఇప్పుడు వేరే వాళ్ళు కావచ్చు, మల్టీమీడియా నేర్చుకోవాలి అనేది ఇట్స్ థింగ్ ఆఫ్ వెరీ హై కాస్ట్ అనేది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. రెండోది, ఈ ఫీల్డ్ చూస్ చేసుకునే వాళ్ళు ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చూస్ చేసుకుంటారని ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. సో మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఫైనాన్షియల్లీ స్టేబుల్గా? ఐ హ్యావ్ ఎ స్టూడెంట్స్ హూస్ పేరెంట్స్ రిక్షా తొక్కేవాళ్ళు, తాపీ మేస్త్రి పిల్లలు, ఇలాగ రకాలు. నిజంగా మన ఇండియాలో మాత్రమేనండి చదువుకుంటాను అంటే తల్లిదండ్రులు ఆస్తులు అన్నీ అమ్మి చదివిస్తారు, కానీ అది పిల్లలు మిస్యూజ్ చేస్తారు. అంటే ఏమనంటే నాకు ఇష్టం లేదు అని అంటారు. పేరెంట్స్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేరు, కానీ చదివితేనే బాగుపడతారు అని చెప్పి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు.
వాళ్ళ యొక్క వీక్నెస్ ఐ మీన్ అంటే వాళ్ళ యొక్క కన్విక్షన్ని వీళ్ళు వీక్నెస్గా తీసుకుంటారు, అది మెయిన్ ప్రాబ్లం. కానీ ఇక్కడ irrelevant of the parents' financial status, our students get education loan from SBI to any other banks, any nationalized banks. వాళ్ళకి till up to 7 lakhs వరకు need not of paying anything. So education అయిపోయిన తర్వాత they can start repaying it. సార్ ఇంకో క్వశ్చన్ ఉంది నా దగ్గర. లైక్ మనకి ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది దే విల్ బి డూయింగ్ లైక్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటారు, అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఫిలిం మేకింగ్ కావచ్చు, మల్టీమీడియా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒకవేళ అలా ఇంట్రెస్ట్ ఉంటే దెర్ ఆర్ ఆన్లైన్ డిగ్రీస్, కానీ మల్టీమీడియాని ఆన్లైన్లో పర్సూ చేయడం చాలా కష్టం కదా. సో వాట్ డూ యు సే, వాళ్ళకి ఏమన్నా మీరు ఆఫర్ చేయగలరా, లైక్ వీకెండ్స్ ఈవినింగ్స్? No. ఇట్స్ వెరీ డిఫికల్ట్. No, difficult కదా సార్. It's been like a 22 to 23 years. We never offered short-term courses. ఆర్ట్ అనేది అడాప్ట్ చేసుకోవాలండి. అంటే ఇష్టంగా ఏది చేసినా సరే మనం ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవచ్చు. అది షార్ట్ టర్మ్లో చేయడం అనేది కష్టం. అది బహుశా కమింగ్ ఫ్రమ్ ఎన్ గుడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మై పర్సెప్షన్. అంటే నేను ఒక పర్సన్ని ఒక ఆర్టిస్ట్గా మౌల్డ్ చేస్తే వాళ్ళు జీవితంలో ఎలాగైనా బతికేయగలరు. సో అలా మౌల్డ్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అలా చేయడానికి మినిమం 3 years to 4 years ఇస్ మినిమం ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో దట్స్ ద రీజన్ వీ డోంట్ గివ్ ఎనీ షార్ట్ టర్మ్స్. మా దగ్గర లీస్ట్ షార్ట్ టర్మ్ ఇస్ లైక్ 1 year or 2 years డిప్లొమా ప్రోగ్రామ్. అది కూడా ఫుల్ టైమ్, మార్నింగ్ టు ఈవినింగ్. ఇట్ షుడ్ కమ్ లైక్ ఏ కాలేజ్. నో నేను రోజుకు గంట లేకపోతే వీకెండ్స్లో చేసుకుంటాను, ఆన్లైన్లో చదువుకుంటాను అన్నది కాదనమాట. ఇట్స్ నేను దీంట్లో నేను సాధించాలి అని కసిగా చేస్తే దిస్ విల్ బీ ఏ కెరియర్. పార్ట్ టైమ్గా ఏదో నేను బుర్రలో పెట్టుకొని చేద్దాం అనుకుంటే కాదు. సో ఇప్పుడు మన కాలేజ్లో ఇయర్ సారీ సార్, అది నా పరంగా. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అదర్స్ వర్ గివింగ్ ఆన్లైన్, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి, నిజంగా చేయాలి చదువుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు సార్, ఎక్కడ ఖర్చు పెట్టిన అవసరం లేదు. టుడే దర్స్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఒకే ఒకటి ఏంటంటే మనం ఫోకస్ కన్విక్షన్తో చేస్తే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. I don't say like go and spend lakhs and lakh rupees in any institutions. అది ఫులిష్. మీరు అన్నారు కదా, ఆన్లైన్లో ఒకళ్ళు చెప్తే నేర్చుకోవడం అన్నది అది అవివేకం. నిజంగా చెయ్యాలి అని అనుకుంటే ప్రతి ఒక్క అప్లికేషన్కి దెర్ ఆర్ హెల్ప్ లైన్స్ అండ్ దెర్ ఆర్ లాట్ మెనీ యూట్యూబ్ ట్యూటోరియల్స్ టు ఆన్లైన్ సెషన్స్ ఆర్ దేర్. నిజంగా అంటే ఒక దాన్ని ఏమంటారంటే, నేను ఏదైనా చేసి నేను చేయాలి ఈ టైం బాండ్ పెట్టుకొని అని కూర్చొని చేసేవాడికి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏకలవ్యుడు ఎలా నేర్చుకున్నాడు సార్ అలా. సో ఎవ్రీ ఇయర్ ఎంతమంది పాస్ అవుట్ అవుతూ ఉంటారు, అండ్ మీ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుంది? సార్ టు బీ హానెస్ట్, కోవిడ్ ముందు వరకు 90% అబోవ్ ఉండేదండి. కోవిడ్ తర్వాత డైనమిక్స్ మారినాయి. అంటే డైనమిక్స్ మారినాయి అంటే హానెస్ట్ ఆన్సర్, కోవిడ్ టైంలో షూటింగ్స్ చాలా తక్కువ జరిగినాయి. దాని తర్వాత రైటర్ స్ట్రైక్ అని చెప్పేసి కంప్లీట్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ హ్యాస్ ఫాలన్ డౌన్. అండ్ కోవిడ్కి ముందు వీ టు హ్యావ్ అరౌండ్ 260 ఎంప్లాయీస్ వేర్ వీ టు ప్రొడ్యూస్ యానిమేషన్. అన్ఫార్చునేట్లీ 6 నెలలు ఉండేసరికి వీ బిన్ హ్యాపెన్ టు షట్ డౌన్ ద ప్రొడక్షన్ అండ్ సేమ్ విఎఫ్ఎక్స్ కూడా. బట్ స్టిల్ వీఆర్ స్టార్టెడ్. బట్ ఒకప్పుడు ఉన్నంత అంటే ఇప్పుడు ఉండే కొంత డిమాండ్ పెరుగుతుంది. వర్క్లు ఇంటర్నేషనల్ వర్క్స్ అన్నీ తగ్గిపోయినాయి, నేషనల్ వర్క్స్ వస్తున్నాయి. కానీ అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, దే ఆర్ క్వాలిటీ కాన్షియస్ చాలా తక్కువ. బడ్జెట్స్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. రాత్రింబొగలు కష్టపడాలి, అంటే అంటే అది వాల్యూ చేసేవాళ్ళు అంటే మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అది వాల్యూ ప్రపోర్షన్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్. అంటే ఇక్కడ మన ఎంప్లాయీస్కి దే ఎక్స్పెక్ట్ కార్పొరేట్ శాలరీస్. టు గెట్ కార్పొరేట్ శాలరీస్ లోకల్ మూవీస్కి చేస్తే రావాలి, ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తే వస్తాయి. బట్ గుడ్ థింగ్ ఇస్ we are seeing a very big wave that is going to come. రీజన్ ఏంటి అంటే కోవిడ్ వల్ల కానీ చాలా రీజన్స్ వల్ల లాస్ట్ 3-4 years మొత్తం అంతా మార్కెట్ స్తంభించిపోయింది. ఇప్పుడు వెరీ రీసెంట్ టైమ్స్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 30% ఇన్సెంటివ్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్స్. ఇట్ కుడ్ బి అంటే మన ఇండియాలో ఇట్ కుడ్ బి ఆఫ్ అన్ యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఆర్ గేమింగ్. They are welcoming international studios to outsource work and co-partner with the Indian studios. ఒక 100 కోట్లు బట్టి ఎవరైనా సరే ఒక సర్వీస్ వర్క్ కానీ కో-ప్రొడక్షన్ చేయించుకున్నారు అంటే దే గెట్ 30 crores బ్యాక్. ఇట్స్ అ వెరీ బిగ్ అట్రాక్షన్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్.
సో దిస్ ఇస్ రీసెంట్లీ అనౌన్స్డ్ అండి. అంటే అది ఎలక్షన్స్ ముందు చెప్పారు. సో అందుకోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బడ్జెట్. ఆల్రెడీ దే హ్యావ్ అలొకేటెడ్ 500 crores ఫర్ దిస్ బడ్జెట్ అండ్ దిస్ ఎలక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు అలొకేట్ 5,000 crores. ఇప్పటి వరకు మనము కథలు చెప్పాము, సినిమాలు మనకు మనం చెప్పుకున్నాం, కానీ ప్రపంచానికి చెప్పాలంటే బడ్జెట్స్ ఆర్ వెరీ హై. సో ఆ బడ్జెట్ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? గవర్నమెంట్ నుంచి రావాలి. అలానే గేమ్స్, అందరూ బీభత్సంగా గేమ్స్ ఆడుతున్నారు, చిన్న పిల్లల నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు. కానీ మన ఇండియాలో చేసిన హైపర్ క్యాజువల్స్ కాదు, క్యాజువల్ గేమ్స్ లైక్ పబ్జీ కానీ వాలరెంట్ కానీ, ఇప్పుడు ఇట్లాంటి గేమ్స్ చేయాలి అంటే దే రిక్వైర్డ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్. మనకు వేరే కంట్రీస్లో వీసీ ఫండింగ్స్ భయంకరంగా జరుగుతాయండి, మన ఇండియాలో చాలా తక్కువ. బట్ ఇప్పుడు హీరో ప్రాజెక్ట్ అని చెప్పేసి దే హ్యావ్ కమ్ అప్ విత్ 50 crores యాజ్ అ స్మాల్ ఫండ్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దే ఆర్ సపోర్టింగ్ 10 Indian games to come international. ఇప్పుడు నౌ మోడీ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ 500 crores ఫర్ ద గేమింగ్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ ద ఫిల్మ్స్ మేడ్ ఇన్ ద వరల్డ్, India is in first position. Yeah. Do you believe? Yes. As per the tickets sold in the world, India is in first position. కానీ are we able to tell our stories to the world? No. దీన్ని బట్టి ఏమవుతుంది, మనంత సినిమా పిచ్చోళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఎంత పిచ్చి అంటే వాడు 100 కోట్లలో చేస్తే వీడు 1 కోటి రూపాయలు చేస్తున్నారు, అంత పిచ్చి. అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్స్ అ ప్యాషన్. Yes. ఇప్పుడు నౌ వీ గెట్ టు సీ ఇన్ నెక్స్ట్ 10 years down the line where India will produce global content. It could be of a games or animation or VFX. అంటే లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ అది. సార్ బేసిక్గా ఒక డిగ్రీ చూస్ చేసుకునేటప్పుడు పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఈజ్ అ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనేది. సో వాట్ ఆర్ ద అక్రిడేషన్స్ యూ హ్యావ్ అనేది ఒకసారి చెప్తాను. గుడ్ క్వశ్చన్ సార్. అన్ఫార్చునేట్, నేను మళ్ళీ చెప్తాను, ఇంకా మన కన్విక్షనల్ వే ఆఫ్ లివింగ్లో డిగ్రీ వ్యాలిడిటీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రపంచం ఎలా మారుతుంది అంటే, మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్తున్నారు అంటే అలాంగ్ సర్టిఫికేషన్స్ కొంతవరకు ఉంది, మ్యాక్సిమం ఏంటి అంటే వాట్ యూ కెన్ డూ అని అడుగుతున్నారండి. ఆఫ్ కోర్స్. అంటే అలాగని చెప్పి ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ అని కాదు. I'm India's first academy to offer full-time graduation and post-graduation in multimedia from JNTU, Jawaharlal Nehru Technological University, Kukatpalli. Recently, 2019, we moved to JNFU, Jawaharlal Nehru Finance and Architecture University. Again, it's a 4 years, and which are like UGC and AICTE approved. And apart of these things, అంటే మాది నెవర్ వి కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ కాంపిటీషన్ ఇన్ ఇండియా. అన్రియల్ అని చెప్పేసి మీరు గేమింగ్లో చూస్తే పబ్జీ కానీ బ్యాటిల్ ఫీల్డ్ కానీ like 40% of the games are being done in Unreal Game Engine, like a console or hardcore mobile games. So దానికి we are Asia's first authorized academic partner. Okay. అంటే మీరు అక్రిడేషన్ అన్నారు కదా, అంటే టు బికమ్ దట్ లైక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 6 months. మా తర్వాత ఐ థింక్ 3 more institutions has got it in India. బట్ వీఆర్ ఏషియాస్ ఫస్ట్, అంటే వీ థింక్ బియాండ్ ఎనీవన్స్ దిస్ థింగ్. అదేవిధంగా పార్టికల్ డైనమిక్స్లో హుడిని అని చెప్పేసి ఇట్స్ అన్ వెరీ హై ఎండ్ అప్లికేషన్. ఓన్లీ టాప్ నాచ్ VFX studios use it. So we are India's first authorized academic partner as well as only partner in India. I mean, who physically teach it. So adi Houdini. And in our institutions, like e creative field, there is so-called accreditations and no. If engineering college lo top enter ante NAC grade A+ ila anu antaru. Ma dantlo it's like a worldwide. The Rookies అని చెప్పేసి ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియన్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో దే సర్టిఫై ద ఆర్గనైజేషన్స్ ఆర్ సర్టిఫై ద క్రియేటివ్ కాలేజెస్ వరల్డ్ వైడ్. అలాగా టోటల్ 1,500+ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 68 ఆర్ బీయింగ్ సర్టిఫైడ్ గ్లోబల్లీ.
So we are proud to be one among the 68 institutions. That's our identity. And the certification, it's kind of like an ISO certification or more than anything else. So, and India nunchi we are the only ones who got certified. అలాగా యుఎస్ కానీ యూకే కానీ చాలా మందికి దే డిన్ గాట్ సర్టిఫికేట్, దే గాట్ రికగ్నైజేషన్ బట్ నాట్ సర్టిఫికేషన్. సో నౌ వీఆర్ కంపీటింగ్ గ్లోబల్లీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మా స్టూడెంట్ వర్క్ నేను పక్కన ఉన్న ఇన్స్టిట్యూషన్తో కంపారిజన్ కాదు, ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఇన్స్టిట్యూషన్తోనే కంపేర్ చేసుకుంటున్నాను. దీస్ పీపుల్ కంపీట్ విత్ దెమ్, దట్ హౌ ఇట్ బికమ్స్ ట్రూలీ ఇంటర్నేషనల్. సో ఇప్పుడు మేజర్గా ఐటీలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే, విల్ ఏఐ డిస్టర్బ్ ది మార్కెట్, ఐటీ మార్కెట్ అనేది. సో అలాగే మల్టీమీడియాను కూడా ఏఐ ఏమన్నా డిస్టర్బ్ చేసే అవకాశం ఉందా? భయంకరంగా చేసిందండి. ఇప్పుడు ఐటీలో ఉన్నదానికి దీనికి ఒక చిన్న మార్పు. యాక్చువల్గా ఏఐ విల్ టేక్ అవే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అని అనుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఐటీలో ఏంటంటే మనం కోడ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, చేసిన పని మళ్ళీ చేస్తున్నాం, కాపీ పేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా క్లయింట్ దగ్గరగా. బట్ చేసిన పనే మళ్ళీ చేయడం అంటే ఇట్స్ లైక్ మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ కమ్స్ ఓవర్ దేర్ వేర్ ఎవర్ దర్ ఇస్ అ రిపిటేషన్ ఆఫ్ అ జాబ్. అందుకని ఈ మల్టీమీడియాలో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ క్రియేటివ్. వి థాట్ లైక్ ఇట్ విల్ నాట్ టచ్ ఇట్, బట్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ డాలీ, మిడ్ జర్నీ ఆర్ ఆల్ ద లేటెస్ట్ రన్వే ML కానీ లైక్ all these things has changed and disrupted. But we are adopting it. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ను ఎవ్రీ సర్టన్ టైంకి సాచురేషన్ అయిపోయి కొత్తతనం రావాలండి. అంటే మనం విట్నెస్ చేయలేదు కానీ స్టోన్ ఏజ్ నుంచి మిషన్స్ హ్యాస్ టేకెన్ అవే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. ఆ మిషన్స్ ఆర్ బీన్ రిప్లేస్డ్ విత్ కంప్యూటర్స్. And today computers are getting replaced with AI. But we need to get over that. We can't run away. అంతకుముందు స్మార్ట్ ఫోన్స్ వస్తే మొబైల్ బ్యాంకింగ్ అరే నేను కార్డ్స్ వాడను, మొబైల్స్ వాడను అన్న వాళ్ళు దే బీన్ అవే. బట్ ఇన్ ఏ సిమిలర్ వే టుడే AI is also same way. Today we teach as a top-up to our course. But strong foundation makes anyone టు ఓవర్కమ్ ఎనీథింగ్. టూల్స్ కానీ ఇవన్నీ కొత్తవి వస్తూ పోతూ ఉంటాయండి, కానీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాట్ మేక్స్ యూ స్ట్రాంగర్. ఇప్పుడు యూఆర్ నాట్ గోయింగ్ విత్ వన్ వెపన్. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న అప్లికేషన్లో ఉద్యోగాలు ఉన్నాయి అంటే దాంట్లో ఒక 2-3 నెలలు చాలు నేర్చుకోవడానికి. అప్లికేషన్ వానిష్ అయిపోయిందంటే తనకు ఉద్యోగం పోతుంది, లైఫ్ పోతుంది. తనకు అది తప్పితే రెండో తెలియదు. దాన్ని ఎలా ఆపరేట్ చేయడమో తెలుసు కానీ కోర్ ఎసెన్స్ తనకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు నేర్చుకునేది ఫౌండేషన్. దట్స్ హౌ ఎనీ ఇంజనీరింగ్లో ఫౌండేషన్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో మా ఫీల్డ్లో మేము ఇచ్చే 4 years గ్రాడ్యుయేషన్స్ కానీ 3 yearsలో కానీ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. టూల్స్ మారినా సరే AI వచ్చినా ఆ ఏఐని యూజ్ చేసుకొని వీ ప్రొడ్యూస్ కంటెంట్. ఒక కాలేజ్కి కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ వీ టాక్ అబౌట్ అల్యూమ్నై. సో మీ అకాడమీలో అల్యూమ్నై ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, మీ అల్యూమ్నై ఎటువంటి ఆపర్చునిటీస్ బ్యాక్ చేస్తున్నారు? ఇట్స్ అమేజింగ్ క్వశ్చన్ సార్. మాకు IICG ఇన్ని సంవత్సరాల్లో we proudly say we trained about 5,500 change students. అంటే మా నెంబర్స్ చాలా తక్కువగా ఉంటాయి, సిల్లీగా కూడా ఉంటాయి, ఎందుకంటే we don't take more students. అందుకనే it is easy for us to recall and to be proud to say about our alumni. Today, they are globally spread across since last 22 years. World Disney నుండి Warner Brothers, Ubisoft to, top-notch companies of MPC to, they are in a very good positions. VFX supervisors ka, production heads ka, kontamundi aithe entrepreneurs ga, they have started VFX companies to gaming companies. We are really proud of them. అండ్ ఇప్పటికీ వీ గెట్ ఇన్ టచ్. మాది అల్యూమ్నై అంటే జస్ట్ పాస్అవుట్ అయిపోతే వదిలేయటం కదండి, వెంటనే ఏ ఇయర్కి ఆ ఇయర్ వీ క్రియేట్ ఎ వాట్సాప్ గ్రూప్, అల్యూమ్నై గ్రూప్, అండ్ వీ యాడ్ దెమ్. సో ఎక్కడ ఏ కొత్త అవకాశాలు ఉన్నా వీ కీప్ పోస్టింగ్ అండ్ దే కీప్ పోస్టింగ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ విన్ అండ్ వీ గెట్ టు సీ. ఇప్పుడు మేము వీ డూ ప్రొడక్షన్, వీ రీచ్ అవుట్ టు ద కోర్ పీపుల్ ఫర్ దేర్ సపోర్ట్. ఇప్పుడు మేము స్టక్ అయిపోయినా మాకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిపోయినా సరే మాకు హెల్ప్ చేస్తారు.
ఇట్స్ లైక్ అన్ ఎకో సిస్టమ్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అనమాట. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే సందీప్ వంగ దగ్గర కానీ రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్గా ఫనీ అని చెప్పేసి హీఈస్ వర్కింగ్. ఇలాగా ఇండస్ట్రీలో ఎవ్రీ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ దేర్ అండ్ వీ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిల్మీ మూజీ చూసుంటారు, ఫన్ మూజీ చూసుంటారు. దే ఆర్ లైక్ అవర్ అల్యుమినై. వీఆర్ ప్రౌడ్ టు క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అలానే ఐ మీన్ దేర్ ఆర్ ఫ్యూ స్టూడియో ఓనర్స్ who create content and who create games and they are making good revenues. I mean, we are proud to create. At the first nunchi maadi creating creators and creating entrepreneurs. A creator and an artist, first he need to know how to sell himself. And we don't train people to do a blindfolded job. And like COVID mundu varaku we used to have around 7 to 8 photography teams. Photography and videography teams. వీళ్ళు ఏంటి అంటే దే గో అండ్ కవర్ ఫ్రమ్ స్మాల్ ఈవెంట్స్, బర్త్డే పార్టీ నుంచి పెద్ద పెద్ద మ్యారేజెస్ వరకు వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దే ఛార్జ్ అరౌండ్ 60,000 to 10 lakh rupees. అండ్ వీ ఎంకరేజ్ దెమ్ బికాస్ దే విల్ గెట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎర్నింగ్ ఇస్ పార్ట్. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పు కాదు, దాంతోనే బాధ్యత పెరిగింది. ఆ టైంకి డెలివరీ చేయాలని ఒక తపన వస్తుంది. So that's how the entrepreneurs will grow on. యూట్యూబ్లో ఐ గాట్ టు సీ మెనీ టాలెంటెడ్ పీపుల్. మనకి నాకు గుర్తున్న వరకు ఒంగోలు నుంచి కొంతమంది చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో దే ఆర్ క్రియేటింగ్ వీడియోస్ విత్ జస్ట్ ఫోన్ అనమాట. సో మంచి మంచి విఎఫ్ఎక్స్ కావచ్చు, లైక్ ఎడిటింగ్ కావచ్చు, క్వాలిటీ ఎడిటింగ్ చూస్తున్నాం. సో డౌన్ ద లెవెల్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇలాగా స్ట్రక్చర్డ్గా నేర్చుకోవడం అనేది వాళ్ళకి తెలియదు. So what are the efforts that you are taking to take this multimedia industry to the ground level? So కొంచెం టిపికల్ సార్ కష్టము. అంటే వి బీన్ సెటిల్డ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ ఇన్ గుంటూరు, సారీ ఇన్ హైదరాబాద్. వీ ఆల్సో స్టార్టెడ్ ఎ డివిజన్ ఇన్ గుంటూరు. అన్ఫార్చునేట్లీ పోయిన గవర్నమెంట్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిన్ హ్యాపెన్ టు అంటే షట్ డౌన్ చేయలేదు, కానీ ఐడియల్గా ఉంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేద్దామని. కానీ ప్రతి ఒక్క రిమోట్ ప్లేస్లోకి వెళ్ళడం అయితే కష్టం. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్పెషల్లీ ఇది ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ బికాస్ వీ కాంట్ ట్రైన్ మాస్ పీపుల్. వీ నీడ్ టు ఓన్లీ ట్రైన్ హై క్వాలిటీ. అది మా వీక్నెస్, అది మా స్ట్రెంత్ కూడా అదే. సో అందుకని ఓన్లీ హైదరాబాద్లో అయితే మనం టీచ్ చేయగలం. గ్రౌండ్ లెవెల్లో వెళ్తాం కష్టం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ అండి. వీ నీడ్ టు యూస్ వెరీ హై ఎండ్ మిషన్స్. ఎడ్యుకేషన్ ఇస్ ప్యూర్లీ సర్వీస్, రైట్? ఇట్స్ లైక్ అన్ ప్యాషన్. వీ మేక్ మనీ ఇన్ ప్రొడక్షన్ అండ్ అదే ప్రొడక్షన్ని సర్వీస్గా వీ గివ్ ఇన్ ద వే ఆఫ్ స్కాలర్షిప్స్ అండ్ వీ ఎంకరేజ్ పీపుల్ టు డూ కంటెంట్ అండ్ అదర్ థింగ్స్. సో బట్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ ఇంటర్మీడియట్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. Purely after 10th tarvata they can come and join intermediate. It's a regular state board intermediate, but that is specially for influencers and gamers who wants to make. So after my goal ఏంటి అంటే to make them to reach out to top notch national and international schools. So ఇప్పుడు మనకి ఫిల్మ్ మేకింగ్లో FTI ఉంది, SRFT ఉంది, చాలా మందికి తెలియదు. అట్లాంటి వెళ్తే టాప్ నాచ్ డైరెక్టర్స్ హ్యాస్ కమ్ అప్ ఫ్రమ్ దట్. సో ఇఫ్ దే గెట్ టు నో content making, film making from intermediate itself, they can make a futuristic filmmakers. And going to those schools, they can compete with the peers. With they can be much advanced. And in this intermediate, we teach from general photography to product photography to high-end videography, even using drones. So it's like a end-to-end they can learn. సో వీడియో ఎడిటింగ్లో చూసుకుంటే వాట్ ఐ ఫీల్ ఈస్ మార్కెట్లో చాలా స్కేర్సిటీ ఉంది వీడియో ఎడిటింగ్స్కి. ఈవెన్ వీ అండ్ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ వీడియో ఎడిటర్స్. అండ్ వీడియో ఎడిటర్స్లో ఈ మధ్య కాలంలో ఫోన్లో చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎడిటింగ్. ఈవెన్ ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్ అండ్ అందరూ వీడియో ఎడిటర్స్. సో హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఎ క్వాలిటీ వీడియో ఎడిటర్ అండ్ అ నార్మల్ వీడియో ఎడిటర్? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. మాకు వీడియో ఎడిటింగ్ అనేది ఇట్స్ హార్డ్లీ a 1 month element within the 4 years of time. First they need to take a music and దానికి తగ్గట్లుగా ఆ ట్యూన్స్ తగ్గట్లుగా కంటెంట్ని ఎడిట్ చేస్తూ
ఆ ఫ్లో ఆ వేవ్కి తగ్గట్లుగా ఆ ఫ్లోలో ఎడిట్ చేస్తూ ర్యాంప్ చేసుకుంటూ చేసుకోవటం. ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ ప్యాషన్ డ్రివెన్ థింగ్. వన్ ఆఫ్ అవర్ ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మేము సిస్టంలో హై ఎండ్, ఇప్పుడు 4K డేటా 8K డేటాలను తీసుకొని సర్వర్లో పెట్టుకొని సిస్టంలో ఎడిట్ చేసుకొని హై ఎండ్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రీమియర్ వాడతాము, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడతాము, కాంప్కి వాటికి వీటికి. ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ కాస్ట్లీ ప్రాసెస్. బట్ థ్యాంక్స్ టుడే దే ఆర్ ప్లెంటీ ఆఫ్ యాప్స్ దట్ హాస్ కమ్. ఇప్పుడు దీంట్లో అన్నీ అదే చేసేస్తుంది మ్యూజిక్ ట్రాక్ తీసుకుంటే. అందుకని యూ గెట్ టు సీ ఎవ్రీ వన్ ఫీల్ లైక్ దే ఆర్ వెరీ గుడ్ ఎడిటర్స్. వద్దన్నా సరే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ తెలియక పెట్టేయడంతో కంటెంట్ బాగుంటుంది అండ్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇన్ ఎనీ సోషల్ మీడియమ్స్. బట్ వెదర్ దే కెన్ బికమ్ ప్రొఫెషనల్ ఎడిటర్స్, నో. రీజన్ ఏంటి అంటే మొత్తం అన్నీ ఆటోమేటెడ్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫౌండేషన్? దే కాంట్ అండర్స్టాండ్. దట్స్ అ డిఫరెన్షియేషన్ బిట్వీన్ దీస్ పీపుల్ టు దట్ పీపుల్. ఇప్పుడు కన్విక్షనల్గా డాక్టర్ చదివి పేషెంట్ని ట్రీట్ చేయడం వేరుగా ఉంటుంది, కంపౌండర్గా ఇంజెక్షన్ చేస్తూ లేకపోతే మెడికల్ షాప్లో రెగ్యులర్ వర్క్ చేస్తూ ఇచ్చేది వేరుగా ఉంటుంది. సో దీస్ పీపుల్ నోస్ అ ఫౌండేషన్ అండ్ టూల్స్. ఆ స్మాల్ స్క్రీన్కి ఇట్ ఈస్ ఫైన్, బట్ టు మేక్ ఇట్ ఇన్ అ బిగ్గర్ వే ఇట్ ఈస్ రిక్వైర్డ్. బట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎసెన్స్ అండ్ ప్యాషన్ ఈజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. అది ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అండి. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. టుడే KGF 2 was been edited by 18 years old kid. తను ఏం నేర్చుకున్నాడు? ద ప్యాషన్. దట్ ప్యాషన్ మేడ్ హిమ్ టు డ్రైవ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. అండ్ టుడే లెర్నింగ్ ఈజ్ నాట్ హార్డర్. ఐ మీన్ దానికి కన్వెక్షనల్గా ఇన్ని ఇయర్స్ అని అవసరం లేదు, ఓన్లీ ఎడిటింగ్ అంటే. బట్ నిజంగా ఫ్యూచరిస్టిక్గా అన్ని రకాలుగా నేను దేంట్లో అయినా సరే సెట్ అయిపోవాలి అంటే దెన్ లాంగ్ టర్మ్ కోర్స్ ఇస్ రిక్వైర్డ్. సో బేసిక్గా ఎక్కడైనా జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరికి, అంటే మాకున్న మెంటల్ బ్లాక్ స్టూడెంట్స్కి జాబ్ గ్యారంటీ అనే పాయింట్ రైజ్ అవుతుంది, అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అని. సో మల్టీమీడియాలో కూడా ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ ఉండే కోర్సెస్ ఉన్నాయి. టు బి హానెస్ట్, మేము 4 years గ్రాడ్యుయేషన్ కానీ 2 years మాస్టర్స్ కానీ 3 years అని వీటికి 8కి 100% జాబ్ గ్యారంటీ అని ఉండదండి. బై డిఫాల్ట్ దే గెట్ అ జాబ్. బట్ వీ ఆఫర్ a diploma program which is of a 2 years program which we give 100% job guarantee on agreement. Okay. If we fail to place them, we refund 100% of their amount back. Great. ఇది దేనికోసం అంటే వాస్తవానికి జాబ్ గ్యారంటీ నాకు కాదండి, వాళ్ళకి, అంటే కనిపించడానికి వాళ్ళకి. కానీ ఇట్ ఈస్ భరోసా ఫర్ మీ. నా దాంట్లో రూల్స్ ఏంటి అంటే ఐ నీడ్ మినిమం 90% అటెండెన్స్. వాడు కష్టపడి నాకు రెగ్యులర్గా వచ్చాడంటే వద్దన్నా సరే నేను వాడిని మోల్డ్ చేస్తాను. దట్ ఇస్ మై ఇంగ్రీడియంట్. సో వీ గివ్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ కోర్సెస్. బట్ దర్ ఆర్ నో షార్ట్ టర్మ్, ఇట్స్ లైక్ ఎ ఫుల్ టైమ్. అంటే ఎంతముందు 1 year ఉండేది, నౌ ఇట్ బికమ్ లైక్ 2 years అండ్ ఫాస్ట్. సో పాస్ట్ 30-40 minutes నుంచి మాకు చాలా ఇన్సైట్స్ వచ్చాయి. మా స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ అన్ని మోస్ట్లీ అన్నీ కూడా సాల్వ్ అయ్యాను అనుకుంటాను. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ నోట్? ఒక స్టూడెంట్ మల్టీమీడియాని నేను నేర్చుకోవాలి, ప్యాషన్గా కెరీర్గా చూస్ చేసుకోవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యా, థ్యాంక్ యూ సార్. ఐ టు హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇఫ్ ఇది సీరియస్గా కేవలం ఉద్యోగం కోసము లేకపోతే సరదాగా ఇష్టమని రావటం కాదు, కసిగా నేను కష్టపడతాను, నేను అది సాధించాలి అని ఒక జీల్ ఉంటే యూ కెన్ ఏబుల్ టు అచీవ్ ఇట్ అండి. లేకపోతే నో. ఐ మీన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో దీనికి ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే మా వెబ్సైట్లో చూడండి, రాజమౌళి గారు చాలా గొప్పగా చెప్పారు. టుడే డూయింగ్ ఇంజనీరింగ్ ఈజ్ ఈజియర్ దాన్ ఎనీథింగ్. ఆర్ట్ చూస్ చేసుకోవడం అంటే యు ఆర్ చూజన్ ఎ వెరీ హార్డ్షిప్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఎవ్రీ వన్ కెన్ అచీవ్ టిల్ అప్ టు 80% to 90%. మనం ఎంత కష్టపడ్డామో ఎవరికీ కనిపించదు. ఆయన లైక్ ఆయనది ఒక 4 minutes వీడియో ఉందండి. ఇట్ ఈస్ లైక్ అన్ మాకు అది గీతోపదేశం లాంటిది అనమాట.
సో ఆయన మా యానివర్సరీకి వచ్చినప్పుడు మా గురించి మాట్లాడుతూ హీ స్పోకెన్. బోర్డు మీద తెల్లగా ఉన్నప్పుడు ఎవరు చూడరు, దాని మీద ఒక మచ్చ ఉంటే ఆ మచ్చే కనపడతా ఉంటుంది. సో నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవ్వరికీ అనవసరం, కానీ నువ్వు చేసే కంటెంట్లో కాంప్రమైజ్ కాకూడదు, చిన్న తప్పు కూడా ఉండదు. సో ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇఫ్ నాట్ డై. దిస్ ఇస్ హిస్ డైలాగ్. అంటే అది మాకు అలాగా ఉండిపోయిందనమాట. So thank you so much, sir. Thank you for your time, RK sir, and all the best for your IACG also. Already it is a top-notch institution in Hyderabad. So hope you will fetch your branches to other parts of AP. No, sir. We want to be like this. We want to be highest quality, and we are number one in India and worldwide. Now we are competing, and we just started, and hope by next 1 year we'll be in top 10 creative schools in the world. That's what our aim is. Our only aim is over there. We don't want to dilute ourselves. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఎవరైతే మల్టీమీడియాలో, ఫిలిం మేకింగ్లో, వీడియో ఎడిటింగ్లో, ఫోటోగ్రఫీలో, దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్ ఇన్ మల్టీమీడియా, వీటిలో మీరు పర్సూ చేసుకోవాలనుకుంటే IACG is one of the best platform in India. So hope you will consider it. And I'm Krishna signing off. Thank you.